identical particles and identical particles each of mass m n identical particles each of mass m are on x-axis at x1 is equal to 1, comma x2 is equal to 1 square 2 square అంటే 4, x3 is equal to 3 square 9, so on. xn is equal to n square units from the origin. నాతో పాటు రాయండి. Then the distance of their center of mass, the distance of their center of mass from the origin is, note down, find. వస్తారా? Okay, diagram. X-axis, this is x-axis. Okay, y-axis, origin, particle, mass m, 1 unit distance, 1 unit, 1 square 1. Second particle, mass m, again mass m, 4 units distance. Next particle, mass m, 9 units distance, so on. So this is nth particle, its mass also m, n square units from the origin. Okay, what is the distance of their center of mass? Formula enti? xcm is equal to చెప్పండి. xcm ఇక్కడ రాస్తున్నాను. xcm is equal to m1 x1 m2 x2 plus and so on mn xn total upon m3 plus and so on plus mn. xcm is equal to m1 m, x1 m2 x2 4, 2 square x2 plus m3 m 9 plus and so on plus m n square total upon m plus and so on plus upper one common enti? upper one common చెప్పు. m ఇంకెంత ఉంటుంది? 1 square రాదు, 1 square 1, 4 ఉంది, 2 square రాదు. n square total upon 2 నెంబర్లు ఉంటే 2m, 3 అయితే 3m, ఎన్ని ఉన్నాయి అట్లా? nm, m అప్పర్ m క్యాన్సిల్ ఈచ్ అదర్. దీనికి ఎవరు అర్థం? ఫార్ములా ఉంది కదా, n into n plus 1 into 2 6 total upon, దీని ప్లేస్ లో ఇది రాస్తాను, upon n
n cancel each other. So final answer ఇక్కడ ఆయన n plus 1 into upon. Okay, clear. Note down. Note change. N particles. 25. 25 of masses m, 2m, 3m, so on nm are on x-axis. అంతే ఇది ప్రాబ్లం. ఇప్పుడు క్యూబులు వచ్చేటట్టు క్యూబులు కూడా చెప్పాను కదా మీకు 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఇప్పుడు అది వస్తాయి. చూద్దాం. ఫస్ట్ ఎంతమ్మా m, నెక్స్ట్ nm. డయాగ్రామ్ అయిపోయింది. ఫార్ములా ఇదే. ఇందులో ఏమి చేంజెస్ చేయాలో చెప్పండి చాలు. ఎక్స్ఎం ఇక్కడ ఏం పెట్టాలి? m1 అంటే ఎంత? m, x1 1, m2 2m, x2 తర్వాత 3m, x3. నెక్స్ట్ ఇది లాస్ట్ది nm, n స్క్వేర్. కింద చెప్పండి. m నెక్స్ట్ 2m నెక్స్ట్ 3m నెక్స్ట్ n. ఇక్కడ నుంచి చేద్దాం, సరేనా? ఓకే, క్లియర్. ఆ నెంబర్ నుంచి ఈ నెంబర్లోకి ఎలా వచ్చా అర్థమైందా? అప్పర్ వన్ కామన్, m కామన్, ఇన్ బ్రాకెట్ 1 క్యూబ్ వేస్తున్నా. 1 క్యూబ్ అన్న ఉన్నాయి కదా. 2 into 4 ఎంత? దాన్ని ఎలా రాయొచ్చు? 2 క్యూబ్ ప్లస్ 3 into 9 దాన్ని ఎలా రాయొచ్చు? 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ m వచ్చేసింది కదా. n స్క్వేర్ n క్యూబ్ అపాన్ కింద ఏం కామన్ ఇద్దాం? m in bracket 1 plus 2 plus 3 plus and so on plus n. So bottom m upper m cancel each other. మిగతా అది ఇక్కడ రాయనా? రాస్తున్నా. That is equal to 1 minute wait. xm 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ ఈ మొత్తం కలిపి ఏం రాయొచ్చు చెప్పండి? n స్క్వేర్ n plus 1 whole square upon 4. కింద 1 plus 2 plus n into n plus by 2. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ n స్క్వేర్ క్యాన్సిల్, ఇంకెన్ ఉంది. n plus 1 ఒక స్క్వేర్ క్యాన్సిల్, 2 ఒక 2 క్యాన్సిల్, ఇంకెంత ఉంటుంది పైన? n into ఇప్పుడేనండి ఇందాకేసిన ప్రాబ్లము ఎగ్జామినర్ నేను ఎలాగైతే క్రియేట్ చేశానో అలా చేయొచ్చు. అది లేదు, ఇది ఉంటుంది. ఓకేనా? అలా ఇచ్చినా చేయగలగాలి. ఓకేనా? అప్పర్ కానీ బాటమ్ కానీ ఎలా చేంజెస్ చేసినా ఈ 3 ఫార్ములాస్ని బట్టి చేయాలి. ఏంటి మన 3 ఫార్ములాస్? 1 plus 2 plus 3 plus so on n ఒకటి, తర్వాత స్క్వేర్లతో ఒకటి చెప్పాను, క్యూబులతో ఒకటి. ఈ మూడింటినే కదా అటు ఇటు ఆల్టర్ చేస్తుంది. ఇది ఓకేనా అందరికి? నోట్ చేయండి. కానీ ఒకసేపు రాసుకోండి. నోట్ డౌన్. 25 నెక్స్ట్ నెంబర్ 26 నెంబర్ 26
చూడండి, దీంట్లో ఇంకో చేంజ్ చేస్తాను ఇప్పుడు. n పార్టికల్స్ ఐడెంటికల్ పార్టికల్స్, ఐడెంటికల్. ఇప్పుడు చెప్పేది స్టాండర్డ్ బిట్, ఇది మార్చరు ఎవరు, ఎస్బి. ఇది మార్చడానికి లేదు ఇప్పుడు చెప్పేది, సరేనా? ఎలా ఉందో అలానే వస్తుంది. వస్తే చూడండి, n ఐడెంటికల్ పార్టికల్స్ n identical particles each of mass m are on x-axis at a comma ar comma ar square last one ar power n. చూడండి, వెరైటీ ఉంది. ఓకేనా? ఇలా ఇస్తారు. ఫస్ట్ ఎంత డిస్టెన్స్, ఫస్ట్ అన్ని ఎంలేగా, అలార్ ఎం డయాగ్రామ్ అయిపోయింది. కింద ఫస్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎక్స్ యాక్సిస్ నుంచి, ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఇద్దరు సేమగా చూద్దాం. చెప్పండి. ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, ఫ్రమ్ ఆరిజిన్, what is the distance of first particle? A distance, first particle distance. Second particle distance ar. Third particle distance ar square. Last one distance ar power n. ఇప్పుడు వీటన్నిటికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందో చెప్పాలి. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు m1 m x1 a, m2 m x2 a r, m3 m a r square plus and so on plus m a r power n total upon all are m plus m plus m plus and so on plus m. Upper one which is common, m a rendu common, right? Very good. M a both are common. 1 plus r plus r power total upon idantha idi nm mm cancel a by n. ఇక్కడ నుంచి చెప్తాను మీకు. అంటే ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు, ఇక్కడ 1 + 2 + 3 ప్లస్ అలా ఉంటే మీకు ఫార్ములాస్ చెప్పాను 3, లేదా 1² + 2² + so on n² అన్నా చెప్పాను. 1³ దీనికి చెప్పలేదుగా, దీనికి ఒక 2 కండిషన్స్ ఉన్నాయి, చెప్తాను. ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. ఇక్కడ దాకా వేయగలుగుతారు మీరు కూడా. ఇప్పుడు అన్ని చేసిన విధానాలను బట్టి ఇక్కడ దాకా వేయచ్చు కదా. ఇక్కడ కండిషన్ చెప్తాను. ఇక్కడ దాకా రాస్తారా? రైట్, నోట్ రాసేయండి, చెప్తాను. డయాగ్రామ్ వేయండి ప్రతిసారి. నేను సెంటెన్స్ మార్చాను. నెంబర్ అంతా ఇప్పుడు ఇది మార్చాను. నోట్ డౌన్. ఇక్కడ దాకా కంప్లీట్ చేయండి అందరూ. స్టాండర్డ్ బిట్, దీన్ని మార్చడానికి లేదు ఎవరు, సరేనా? వినండి. ఈక్వల్ టు xcm is equal to a by n ఇంటూ ఇంకెంత ఉంది, 1 plus r square plus and so on plus r power n. ఇది a by n ఉంది కదా. ఓకే, ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి మళ్ళా. ఇఫ్ జాగ్రత్తనండి, 1 r ఈ రెండుకి 1 is very very greater than r, then అప్పుడు ఒక ఆన్సర్. సెకండ్ ఆన్సర్, 2 ఆన్సర్లు దీనికి. ఇఫ్ 1 is very very less than r, then. ఓకేనా? 2 ఆన్సర్లు. ఫస్ట్ దీనికి రాద్దాం. చూడండి, అప్పుడు xcm is equal to a by n ఇంటూ
ఓకేనా? ఏది ఎక్కువ ఇప్పుడు? ఆర్ ఎక్కువ. ఓకేనా? ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇది ఆన్సర్. ఆర్ ఎక్కువ అన్నప్పుడు ఆర్ కదా ముందు ఉండాలి, అందుకని ముందు పెట్టా ఫార్ములా అది. ఓకేనా? ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అపాన్ ఆర్ మైనస్ 1 గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇది. ఓకేనా? తర్వాత దీనికి ఇప్పుడు మీరు చెప్పొచ్చు దీనిలాగా XCM ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎన్ కామన్, ఇక్కడ 1 ఎక్కువ కదా, కాబట్టి అలా చేంజ్ చేసి రాయాలి. 2 కండిషన్స్ మీకు ఆప్షన్స్ ఎగ్జామినర్ ఒకటి ఇచ్చినా ఇవ్వచ్చు ఆన్సర్గా, లేకపోతే 2 ఇచ్చి బోత్ 1 and 2 అట్ట పెట్టవచ్చు. ఈ ప్రాబ్లం ఇస్తే ఇది ఓకేనా? సో 2 ఆన్సర్స్. నోట్ చేయండి. ఇప్పుడు మీకు పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ మీద చూడండి, మీకు RCM బార్ ఈజ్ ఈక్వల్ టు M1 R1 బార్ ప్లస్ M2 R2 బార్ అపాన్ M1 ప్లస్ M2 చెప్పానా? ఇది డెల్టాలు కూడా వేసుకోవచ్చు, డెల్టా RCM బార్, డెల్టా R1 బార్, డెల్టా ఇలా కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, దీన్ని బేస్ అయ్యి ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా ఉండొచ్చు మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, వెక్టార్ నోటేషన్లో ఇచ్చి RCM కనుక్కోవటం, దాంట్లోనే చెప్పాను. ఓకేనా? అక్కడే చెప్పుకుంటాను. పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అయిపోగానే ఎమ్మటినే వచ్చి ఉంటుంది చూడండి. వదిలేసండి, అది ఇంపార్టెంట్ చాలా, 5 స్టార్స్ వేసుకోండి, అది చూస్తానికి చాలా ఈజీగా ఉంటుంది. మైనస్లు ప్లస్లు తప్పులు చేస్తారు, అది చాలా సార్లు ఇచ్చారు ఆ మోడలు. ఇప్పుడు అదే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ మీద ఇన్ డెప్త్ వెళ్దాం, ఇన్ డెప్త్. ఓకేనా? చూద్దాం. ఫార్ములా ఇది. సో దిస్ ఈజ్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. చూడమ్మా, జాబమ్మా కాసేపు వినండి. ఫర్ సపోజ్ నెంబర్ చెప్పండి. 27. సెంటెన్స్ నేను తర్వాత చెప్తాను, ముందు కాన్సెప్ట్ వినండి. ఓకేనా? ఇట్ ఈస్ ఎ పార్టికల్ మాస్ m. దిస్ ఈస్ ద పార్టికల్ మాస్ m. ఖచ్చితంగా తప్పు చేస్తారు స్టూడెంట్స్, ప్లస్లు మైనస్లు జాగ్రత్త చేయాలి. ఇక్కడ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ మీద ఎక్కువ శాతం మీకు చెప్పిన ప్రాబ్లం కాడికి వచ్చి అవుతాడు, లేదా నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి రావాలి, ఇప్పుడు చెప్పే మోడల్స్ మీదకే. మాస్ m. సో దిస్ ఈజ్ అనదర్ పార్టికల్, ఇట్స్ మాస్ 2m. 2m is its mass. The separation between these two is L or D వద్దులే, L. ఇప్పుడు ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ దేనికి దగ్గరగా ఉంటుంది? 2m కి దగ్గరగా ఉంటుంది. ఆన్ ద లైన్ నియరర్ టు 2m. ఎందుకనంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ లైస్ టువర్డ్స్ ద హెవియర్ మాస్ కదా మనం చెప్పుకుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోమ్మా, ఇది సెంటర్ ఆఫ్ మాస్. నౌ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ హియర్, CM ఇక్కడ ఉంది, డాట్. ఇది 2m కాబట్టి కొంచెం పెద్దదిగా వేసాను, గమనించారా? ఇది కొంచెం చిన్నది వేసాను. ఓకే, నౌ ఇఫ్ 2m మాస్ ఈజ్ షిఫ్టెడ్ బై డిస్టెన్స్ d, దీన్ని d డిస్టెన్స్ జరిపా, ఇట్ ఈస్ షిఫ్టెడ్ బై డిస్టెన్స్ d. ఇక్కడ నుంచి ఇక్కడ d డిస్టెన్స్ జరిపేసేదాన్ని ఇటుకి 2m. ఈ 2m రెండు ఉన్నాయని అనుకోవద్దు, ఇక్కడి నుంచి దాన్ని జరిపేట. ఓకేనా? 2m మాస్ ఈజ్ మూవ్డ్, shifted from its original place to a distance d. d distance దాన్ని జరుపుకుంటే ఇలా. ఇప్పుడు ఇక్కడ లేదుగా, ఈ సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంటుంది, అది కూడా కదిలిద్దా? సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఆల్సో మూవ్. ఓకేనా? సెంటర్ ఆఫ్ మాస్ కూడా మూవ్ అయిపోతుంది ఖచ్చితంగా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ మూవ్ బై ద సెంటర్ ఆఫ్ మాస్ అని అడగొచ్చు ఒక కాన్సెప్ట్లో. ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్ కదిలిద్ది అని అడగొచ్చు. అసలుకి ఎగ్జామినరు ఎన్ని ట్విస్ట్లైనా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లంలో దీన్ని ఉపయోగించి. అందుకే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఉపయోగం. ఇంకోటి ఏం అడగొచ్చు తెలుసా? టు కీప్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ సేమ్ ప్లేస్. అదే ప్లేస్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉండాలంటే ఏం చేయాలి? దీన్ని జరిపినాక కూడా చెప్పు ఎటు జరపాలి? వెరీ గుడ్, కనీసం m మాస్ జరపాలని చెప్పావు. దీన్ని అటు జరిపినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడి నుంచి కదిలిపోద్ది కదా,
అది అక్కడే ఉండాలంటే దీన్ని ఇటు జరపాలి. దీని ఎంత దూరం జరపాలని అడుగుతారు. టు కీప్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ సేమ్ ప్లేస్, వాట్ డిస్టెన్స్ ద అనదర్ మాస్ m ఈస్ టు బి మూవ్, ఇన్ వాట్ డైరెక్షన్ ఇట్ ఈస్ టు బి మూవ్, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? అలాగా రకరకాలుగా ఉండొచ్చు బిట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంది, అక్కడే ఉంచాలి. టు కీప్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ సేమ్ ప్లేస్, వాట్ డిస్టెన్స్ మాస్ m ఈజ్ మూవ్, మాస్ mని ఎంత షిఫ్ట్ చేయాలి. ఎగ్జామినర్ అది షిఫ్ట్ చేసేసాడు. ఈ మాస్ mని ఎంత జరపాలి, అక్కడే ఉండాలంటే చూద్దాం. ఏంటిది చెప్పండి? టూ పార్టికల్స్. నేను ముందు సెంటెన్స్ రాస్తాను, మీరు వెయిట్, తర్వాత రాదురు. టూ పార్టికల్స్ ఆఫ్ మాసెస్ m, 2m are separated by certain distance, L కాదు ఏదైనా certain distance, ఆ రెండింటి కొంత డిస్టెన్స్ ఉంది ఆల్రెడీ. if 2m mass is shifted by distance d, shifted right side మర్చి జరిపాడా లెఫ్ట్ సైడా? దీన్ని రైట్ హ్యాండ్ అంటారు. షిఫ్టెడ్ రైట్ సైడ్ by a distance d. ఎంత డిస్టెన్స్ జరిపాడంట? రైట్ సైడ్ జరిపాడు దాన్ని, ఇక్కడి నుంచి అక్కడికి. ఇదే మూడు సార్ 1 2 3 3 ఉన్నాయి సార్ అనకూడదు దీన్ని, అందుకే ఏరో మార్క్ ఇట్ట పెట్టా. ఓకేనా? జరిపినట్టు ఇక్కడి నుంచి అటుకి. చూడండి, టూ పార్టికల్స్ ఆఫ్ మాసెస్ m, 2m ఆర్ సపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్. కొంత డిస్టెన్స్ ఉంది, ఆ ఎల్ అని కూడా చెప్పడం ఒక్కొక్కసారి, ఎందుకంటే ఎల్ తోటి పని లేదు, అందుకని సర్టెన్ డిస్టెన్స్ అని వాడాను. ఇఫ్ 2m మాస్ ఈజ్ షిఫ్టెడ్ రైట్ సైడ్ బై ఏ డిస్టెన్స్ d డిస్టెన్స్ 2m అని జరిపాడు. 2m అని జరపంగానే మిమ్మల్ని అడిగాను సెంటర్ ఆఫ్ మాస్ కదిలిద్దని చెప్పారు. టు కీప్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ సేమ్ ప్లేస్, వాట్ డిస్టెన్స్ మాస్ m ఈస్ టు బి మూవ్ అంటాడు. టు కీప్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ సేమ్ ప్లేస్, టు కీప్ ద సెంటర్ ఆఫ్ మాస్, ఇక్కడ ఖాళీ లేదు అందుకే ఆ గీత గీసా. మీరు కూడా ఇక్కడ రాయాలి, బొమ్మ వేసేసాను కాబట్టి. మీరు ఇట్లా గీత గీసి ఇక్కడ రాయొద్దు, క్వశ్చన్ ఇదంతా. టు కీప్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ సేమ్ ప్లేస్, వాట్ డిస్టెన్స్ మాస్ m is to be moved. What it is? Okay, sorry. ఇదంతా క్వశ్చనే, ఇది కూడా క్వశ్చనే, సరేనా? ఇది కింద రాయండి డయాగ్రామ్. ఇప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఏంటిది? డెల్టా RCM బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా R1 బార్ ఇంటూ డెల్టా R1 బార్ ప్లస్ M2 ఇంటూ డెల్టా R2 బార్ అపాన్ M1 ప్లస్ M2. ఇప్పుడు చూద్దాం. సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉండాలని చెప్తున్నాను కాబట్టి డెల్టా RCM బార్ 0 గుర్తుపెట్టుకోండి. దీని ప్లస్ 0 పెట్టేసి, సెంటర్ ఆఫ్ మాస్ కదలట్లేదు కదా. డెల్టా RCM బార్ మీన్స్ డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని లెక్కని చెప్పాను మీకు. అది కదలట్లా కాబట్టి ఇది 0 పెట్టేసాను, దీని ప్లస్ 0. ఇప్పుడు M1 ఎంత? M. డెల్టా R1 అదే కనుక్కోవాలి, ఇటు జరపాలి, దీన్ని ఎటు జరపాలి తర్వాత డిసైడ్ చేద్దాం, తెలియదు. డెల్టా R1 బార్ తెలియదు, ప్లస్ M2 ఎంత? 2m, దాన్ని ఎంత జరిపారు? డెల్టా R2 d డిస్టెన్స్ జరిపారు అపాన్ d డిస్టెన్స్ ఎటువైపు జరిపారు? రైట్, ఇది రైట్ హ్యాండ్ కదా మీకు. ఓకేనా? అటువైపు అంటే ప్లస్, ఒక్కొక్కసారి ఇటు జరిపాడు అంటాడు, అప్పుడు మైనస్ d వేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం. సరే, కింద m ప్లస్ 2m, కింద 3m అయిద్దమ్మా. 3m ఇది ఇటు వచ్చేస్తే 0 కదా, 0. 2m 3m క్రాస్ మల్టిప్లికేషన్ 0 అయిపోదు. కాబట్టి m ఇంటూ డెల్టా R1 బార్
ప్లస్ 2m ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? ఇందులోంచి ఏం కామన్ తీయచ్చు? m. అది కూడా 0 అయిపోతుంది. ఇంకెంత అయితే అప్పుడు డెల్టా r1 బార్ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 0. 2d అటు తీసుకెళ్ళండి. డెల్టా r1 బార్ ఈజ్ ఈక్వల్ టు -2d. ఇది ఆన్సర్. అంటే అర్థం ఏంటి? దాన్ని డి జరుపుకొని అటు వెళ్తే ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే ఉండాలంటే దీన్ని లెఫ్ట్ జరపాలి, రైట్ జరపాలా? లెఫ్ట్ కానీ ఎట్టా తెలిసింది మీకు? అందులో మైనస్ వచ్చింది కాబట్టి అటు జరపాలి. దీన్ని ఎట్టు జరుపుకుంటే ఇక్కడ రావాలి. ఓకేనా? దాన్ని ఎటు జరిపితే ఈ చిన్న దాన్ని జరపాలి. ఎంత దూరం జరపాలి? దీన్ని 2d జరపాలి. అంటే మనం అడిగింది డెల్టా r1 బార్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీన్ని ఎంత జరపాలని అడిగారు. ఇటుగా జరిపింది దీన్ని. ఇక్కడేం రాద్దాం లాస్ట్ చెప్పండి. దట్ ఈస్ మాస్ m ఈజ్ షిఫ్టెడ్ రైట్ సైడా లెఫ్ట్ సైడా? మాస్ m ఈజ్ షిఫ్టెడ్ left side by 2d distance. 2d distance జరిపేసాం. ఈ ప్రాబ్లం అర్థమైందా? ఇందులో ట్విస్టులు చెప్తాను నేనండి. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉండాలి అంటే ప్రాబ్లం 0 పెట్టాలి. అట్లా కాకుండా దీన్ని డి జరిపాడు అంటాడు, దాన్ని 4d అటు జరిపాడు అంటాడు. అప్పుడు ఇది ఎంత జరిగిద్ది అని అడుగుతాడు. అప్పుడు డెల్టా ఆర్సీఎంఏ కనుక్కోవాలి. రెండింటిని జరిపాడు అంటాడు. 2 ఉంటే m 2m అంటాడమ్మా. ఏనండి జాగ్రత్తగా, m 2m. ఇది 2m, ఇది m. m ఈజ్ షిఫ్టెడ్ బై ఇటువైపు జరుపుతున్నాడు, డి అంటాడు. ఇప్పుడు ఏం తీసుకుంటారు? ఇది మీరు డెల్టా r1 బార్ ఎంత? ఎందుకు తీసుకుంటారు? -d. అటు జరిపింది -d డెల్టా r1 బార్. ఆ టర్మ్స్ ఇందులో నేను చెప్తా ఉంటాను. ప్రాబ్లం ఇందులో ఏంటివో చెప్పండి నాకు. 2 పార్టికల్స్ ఆఫ్ మాసెస్ m 2m, m1 m2 చెప్పేసా, ఆర్ సపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్. పార్టికల్ ఆఫ్ మాస్ మీకు సైకిల్ కూడా చేస్తా. ఇది మాస్ m. ఓకేనా? ఇది చేయి కదా, మర్చిపోతారు కదా మీరు మళ్ళీ అందుకు. ఓకేనా? పార్టికల్ ఆఫ్ మాస్ m ఇదేంటి చెప్పండి? m. ఓకేనా? m ఈజ్ షిఫ్టెడ్ రైట్ సైడ్. నాకు రైట్ సైడ్ అటేగా, రైట్ సైడ్ బై డిస్టెన్స్ 2d. ఏంటిది -2d? దేనికి? m1 ఏంది? డెల్టా r1 బార్. డెల్టా r1 బార్ ఎంత? అదే దాన్ని ఇటు జరిపాడంటే +2d అది చెప్పేస్తా. డెల్టా r1 బార్ అయిపోయింది. m2 మాస్ ఈజ్ షిఫ్టెడ్ బై ఇటువైపు. ఇప్పుడు ఇటువైపు అంటే ప్లస్, మీకు గుర్తుపెట్టుకోండి. మీ వైపు నుంచి చూసుకుంటా ఉండండి. బై డిస్టెన్స్ 3d. ఇప్పుడు ఎంత? డెల్టా r2 3d. ఇటువైపు జరిగితే -3d. అంటే డెల్టా r1 ఇచ్చాడు, డెల్టా r2 ఇచ్చాడు, మాస్లు ఇచ్చేసాడు. అవి ఎటు జరుపుతున్నాడో చూసుకొని ప్లస్లు మైనస్లు పెట్టుకోవాలి. అటు జరిపేశాడని చెప్తాడు రెండింటిని. వాట్ ఈస్ ద డిస్టెన్స్? 3 బై ద సెంటర్ ఆఫ్ మాస్ అంటాడు. అప్పుడు డెల్టా ఆర్సీఎం బార్ కనుక్కోండి. డెల్టా ఆర్సీఎం బార్ కనుక మైనస్ వస్తే ఎటు కదులుతుందో చెప్పండి, ప్లస్ వస్తే ఎటు కదులుతుందో చెప్పండి. ఇది అడిగేది ప్రాబ్లం. అది కూడా ఒకటి చేద్దాం మనం, సరేనా? ఆ మోడల్ కూడా ఒకటి చేస్తే ఇంకా అన్ని అయిపోయినట్టే. సో ఇది ఇంపార్టెంట్ కదా. మైనస్ల ప్లస్ల దగ్గర తప్పులు చేస్తారు కదా, అందుకని పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ మీదకి ఎగ్జామ్ ఎక్కువ శాతం వస్తాడు. ఫార్ములా తెలిసినా కానీ తప్పు చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, క్లియర్? ఇది రాసుకోండి చాలు.